నమస్తే, నేను డాక్టర్ సత్యప్రసాద్ బాల్కి, ట్రూవిజన్ ఐ హాస్పిటల్లో మెడికల్ డైరెక్టర్. ఇవాళ నేను మీతోని షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మయోపియా, హైపరోపియా, ప్రెస్బయోపియా. ఈ 3 కండిషన్స్ మనకి నార్మల్గా వెరీ కామన్గా చూసే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, అంటే కంటికి సంబంధించి అద్దాలు అవసరం పడే కండిషన్స్ అన్నమాట ఇవి. మయోపియా అంటే దీన్ని షార్ట్ సైటెడ్నెస్ అంటాం. యూజువల్గా అనాటమికల్గా లేదా ఫిజియాలజీ ఆఫ్ ద ఐ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి లైట్ అనేది ఈ కార్నియా అంటే నల్లగుడ్డు త్రూ మీ ప్యూపిల్ త్రూగా వెళ్ళి ఇక్కడ రెటినాకి టచ్ కావాలి, అప్పుడే మనకి చూపు అనేది వస్తుంటుంది. మయోపియా లాంటి కండిషన్స్లో మీ కార్నియా లేదా మీ ఐబాల్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల ఈ లైట్ ఏదైతే పాస్ అవుతుందో అది రెటినా మీద పడకుండా దాని ముందే ఆగిపోతుంది. అందుకు దీన్ని షార్ట్ సైటెడ్నెస్ అని అంటాం. దీంట్లో ఇంకో కండిషన్ ఏంటంటే హైపరోపియా. హైపరోపియాలో మీ ఐబాల్ సైజ్ చిన్నగా ఉండడం వల్ల ఈ లైట్ ఏదైతే కన్వర్జ్ అవుతుందో మీ రెటినా వెనకాల కన్వర్జ్ అవుతుంది అనమాట. ఈ 2 కండిషన్స్ని ఓవర్కమ్ కానికి మనము అద్దాలు అనేది పెట్టుకుంటాం. సో మయోపియాలో ఏమవుతుందంటే మనం యూజువల్గా మైనస్ పవర్ వస్తుంది. ఇది చాలా కామన్గా పిల్లల్లో మనం చూస్తుంటాము. మైనస్ పవర్, దీని ఏదైనా రేంజ్ ఉండొచ్చు. సో అలాంటి మైనస్ పవర్ అద్దం పెట్టినప్పుడు ఈ ముందు కన్వర్జ్ అయ్యే లైట్ రేస్ ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్గా రెటినా మీద కన్వర్జ్ అయ్యి మీకు విజన్ వస్తుంటుంది. హైపరోపియాలో నేను చెప్పినట్టు కన్ను ఐబాల్ సైజే మనకి చిన్నగా ఉంటుంది అనమాట. దీనిలో మనం ఏం చేస్తామంటే అద్దంతో మళ్ళీ అద్దం పెట్టినప్పుడు దీనికి కన్వర్జ్ అయ్యే ఏదైతే లైట్ ఉంటుందో అది కరెక్ట్గా రెటీనా మీద పడుతుంది. వెనక కన్వర్జ్ అయ్యే రైట్ రేస్ మనకి రెటీనా మీద పడి విజన్ వస్తుంటుంది. హైపరోపియా అనేది మనకి ప్లస్ పవర్లో కనిపిస్తుంటుంది అనమాట. సో హైపరోపియా ఉన్న కండిషన్ ఉన్న వాళ్ళు యూజువల్గా వాళ్ళ ఐబాల్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది. మయోపియా కొంచెం హై పవర్స్ ఉన్నదంటే -4 కన్నా ఎక్కువ మయోపియక్ పవర్ ఉన్నదంటే అప్పుడు మనము పేషెంట్స్ని యూజువల్గా వాళ్ళ కంటి నరాలని కూడా థరోగా చెక్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఈ కండిషన్లో రెటినా పెరిఫరీ అంటే మనకి కంటి నరాలకు ఏదైతే ఉంటుందో వీక్నెస్ అయ్యి దానిలో కొంచెం టేర్ లేదా కొంచెం వీక్ స్పాట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకు ఐ డాక్టర్లు ఖచ్చితంగా -4 పవర్ పైన ఉన్న వాళ్ళని మేము హై మయోపియా అని వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రాగా టెస్ట్లు చెప్పడము లేదా స్కానింగ్స్ చేయడము ఇంపార్టెంట్ అని అనుకుంటుంటాం. ఈ 2 కండిషన్స్లో కూడా మనకి అద్దాలతోనే సరిపోతుంటుంది. నెక్స్ట్ ఏదైతే అంటున్నామో ఈ కండిషన్ పేరు ప్రెస్బయోపియా. ప్రెస్బయోపియా అంటే యూజువల్గా నియర్ సైటెడ్నెస్, మనకి దగ్గర చూపు అద్దాలు రావడం అంటే రీడింగ్ గ్లాసెస్ రావడం. యూజువల్గా ఇది ఏజ్ 40 పైన ఎవరికైనా ఈ అద్దాలు వచ్చే ఛాన్స్. సింపుల్గా చెప్పాలంటే ఇది మన కన్నులో ఉన్న లెన్స్ ఏదైతే ఉంటుందో దగ్గర చూపు మనం ఏదైనా పుస్తకం చదివినా, మన మొబైల్ చూసినా, ల్యాప్టాప్ చూసినా కానీ కూడా ఈ లెన్స్ చుట్టూ ఉన్న మజిల్స్ కాంట్రాక్ట్ అయ్యి ఈ లెన్స్ని ముందుకు పుష్ చేస్తుంటాయి. ఈ కండిషన్లో ఏమవుతుందంటే ఏజ్తోని ఈ లెన్స్ హెవీగా కావడము, దాని చుట్టూ ఉన్న ఈ మజిల్స్ సీలియరీ మజిల్స్ ఏదైతే అంటామో వీటిది కాంట్రాక్షన్ అయ్యే పవర్ లేదా దీన్ని వీక్నెస్ స్టార్ట్ అవుతుంటుంది. దీనివల్ల మనకి ఈ లెన్స్ని ఫార్వర్డ్ మోషన్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. అందుకే మనకి ఈ ఏజ్తోనే వచ్చే మార్పు అన్నమాట ఇది నియర్ సైటెడ్నెస్. అందుకు దీనిలో ఏమవుతుందంటే మనము అద్దాలతోని సప్లిమెంట్ చేసుకొని అద్దాలు ప్రిస్క్రైబ్ చేస్తే అప్పుడు పేషెంట్ కంఫర్టబుల్గా చదువుకోవచ్చు. ప్రెస్బయోపియాకి మోస్ట్ కామన్ సిమ్టమ్స్ పేషెంట్ దగ్గర చూపుకి అడ్జస్ట్ కావకపోవడము, కొంచెము టెక్స్ట్ని వెనక ముందు చేసుకుంటూ చదవడం ఉంటుంది. ఇది చేసినా కానీ కూడా క్లారిటీ రాకున్నా కొంతమంది పేషెంట్స్ అలానే కంటిన్యూ చేస్తుంటారు. ఐ అనేది ఎలాంటి స్ట్రక్చర్ అంటే మీరు ఎంత దానికి స్ట్రెయిన్ ఇచ్చినా అది చూపు ఇవన్నీకి ట్రై చేస్తుంటుంది, కానీ స్ట్రెస్ కూడా అలాగనే తీసుకుంటుంటుంది. దీనితో మీరు అద్దాలు వాడకపోయినా హెడేక్స్ రావడము లేదా బ్లరింగ్ కావడము, ఐ ఇరిటేషన్ కావడం అవుతుంటుంది. అందుకు యూజువల్గా 40 దాటినాక ఖచ్చితంగా ఐ డాక్టర్తో చెకప్ చేసుకొని నియర్ విజన్ లేదా ప్రెస్బయోపియా స్టార్ట్ అయిందంటే దానికోసం అద్దాలు వాడుకోవాలి.